ఇక్కడ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి ఆమె కన్యమేరి గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. ఈ సంతానం అన్నమాట. ఈ సంతానం ఉద్భవించడానికి, కలగటానికి, ఉదయించడానికి, అరుణోదయం కలగటానికి ఏమైంది? కాలం. మళ్ళీ అక్కడికి మార్క్స్ వార్తకు వెళ్తాం. కాలం ఏమైంది? అది క్యాచ్ చేయండి. మీరు నేర్చుకోవాలి. అందరూ వాక్యం నేర్చుకోకపోతే మరి ఎలా సువార్త ప్రకటించేది? ఇంకా రాకడ ఆలస్యం చేద్దామా? యేసయ్యను రాకుండా చేద్దామా? మధ్యాకాశానికి వెళ్లకుండా ఉందామా? అందరు నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటారు? ఈ నేర్చుకుంటే జరిగిపోయింది. లోక సంబంధమైనవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ టీవీలు, వీడియోలు, ఫోన్లు, సిస్టంలు, నెట్లు, వీటిని నేర్చుకుంటూ జరిగిపోయింది. ఆడదాకా ఆడేళ్తున్నారు, రాట్ల. క్రైస్తవ్యంలో దేవుని పిల్లలు ఇది మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని వినాలి, అనుసరించాలి, నేర్చుకోవాలి, వివరణ ఎరగాలి. అడ్డదడ్డాలకు చెప్పకూడదు. సువార్త వివరంగా తెలుసుకొని చెప్పాలి. ఇప్పుడు చాలా పోరాటాలైంది. నాస్తికులతోనూ అన్యులతోనూ పోరాటం అయింది. ఒక్కొక్క ప్రశ్న వేస్తే నువ్వు దానికి సమాధానం చెప్పలేవు. అన్ని ఇక్కడ నేర్చుకుంటే, తెలుసుకుంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ స్త్రీ సంతతి ఉద్భవించడానికి ఆ కాలము సంపూర్ణమైపోయింది. దానికి ముందుగా పైలట్ బయలుదేరారు. యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా గారు తెలియజేశాడు, అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దం. ఆయనే యోర్దాను నది దగ్గర అరణ్యములో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని ఆయన అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈయన పైలట్ అన్నమాట. యేసు ప్రభుల వారి కంటే ముందుగా వచ్చేసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను. ఆయన నాకంటే శక్తివంతుడు. నేనైతే మీకు నీళ్లతో బాప్తీసం ఇస్తున్నాను, ఆయనైతే ఆయన దేంతో? అది పరిశుద్ధాత్మతో, అగ్నితోనే మీకు బాప్తీసం ఇస్తాడు. ఇది అప్పుడు ఆ కాలంలో యేసుప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో అవతరించి ఆయన 30 సంవత్సరాల వయసులో అప్పుడు వరకు కూడా ఆ పేరెంట్స్కి, తల్లిదండ్రులకి సహకారంగా ఉన్నాడు. కార్పెంటర్ వర్క్ చేస్తూ మరి ఐడిల్గా, సోమరుగా ఉండకుండా కష్టించి పనిచేసి తల్లిదండ్రులకు ఆదరణకరంగా, మేలుకరంగా వాళ్ళను పోషిస్తూ పరమందున్నటువంటి తండ్రి ఆ నిర్ణయ గడియ ఆసన్నమైనప్పుడు ఇంకా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన సొంత తండ్రి పని జరిగించడానికి ఆ కాలము సమీపమైంది కనుక ఇక ఆ పని చేయడానికి ఇంకా ఆరంభించాడు. అంటే యేసు ప్రభువారు పుట్టిన 30 సంవత్సరములు తరువాత ఆయన స్వతహాగా సొంత నోటితో తాను సువార్త చెప్పడం ఆరంభించాడు అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము. అది కాలం ఏమైపోయింది? సంపూర్ణమైంది. చాయిస్ దేనికి సంపూర్ణం? మీరు సత్యాన్ని తెలుసుకుంటానికి మానవాళి, సువార్తను తెలుసుకుంటానికి, దేవునిలో నడవడానికి, దేవునిలో జీవించడానికి, దైవత్వాన్ని పొందుకుంటానికి ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది. మునుపు చూచినట్లయితే లేదు.
కాలంలో సంపూర్ణత లేదు. దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి, దేవునిలో జీవించలేని పరిస్థితి, దేవుని మార్గంలో నడవలేని స్థితి మానవాళికి ఏర్పడింది. కారణము, రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తములు కురచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి మీ దోషములు అది. దాన్ని మళ్ళీ పౌలయ్య అంటాడు కదా కదా, ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పోగొట్టుకున్న పరిస్థితి, ఆ మహిమను మరలా చేరువ చేసుకోవడానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుని దగ్గరికి రావడానికి ఆ కాలము సంపూర్ణమైపోయింది. ఇంకంతే. చాయిస్, అవకాశం. ఒక మాట చెప్పాలంటే ఆ యొక్క డోర్ లేక ఆ తలుపు, ఆ ద్వారాలు తెరవబడ్డాయి. దైవ సంబంధమైనవి, పరలోక సంబంధమైనటువంటి తెరవబడిని కనుకనే ఆయన అన్నాడు, ఇక్కడేమో దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పిన యేసు ప్రభువులు వారే మళ్ళీ ఏం చెప్తున్నాడు యోహాను సువార్తలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటికి ప్రవేశించలేడు, అంటే పరలోక రాజ్యము చేరలేడు. ఇది ఒక మాట చెప్పాలంటే నిజంగా మనం ఎంత ధన్యులం అంటే, ఒకటి కాలజ్ఞానము, రెండు రక్షణార్థమైనటువంటి జ్ఞానము, మూడు పరలోక భాగ్యం. ఇవన్నీ తెలుసుకునేటటువంటి ఆ ధన్యత, ఆ ఉన్నత జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. కొందరు ఏవేవో చదవాలంట, ఏవేవో అన్వేషించాలంట, ఏదేదో ధ్యానం చేయాలంట, ఎన్నెన్నో గ్రంథాలు తిరగవేయాలంట. అప్పుడు పుణ్యము, దైవ ప్రత్యక్షత, మోక్షము దొరుకుతుందంట. చూడండి, మనకు దేవుడు తన గ్రంథములో కాలజ్ఞానము, విమోచన, రక్షణానందము, పరలోక భాగ్యము, స్వర్గప్రాప్తి, పరమందున్న వైభవము అన్నిటిని కూడా ఆయన బయలుపరిచాడు. అన్ని గ్రంథంలో ఉంచాడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, అందరూ కూడా మేము పుట్టుక క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమందినేమో ఈ బైబిల్ ఏదన్నా ఒకటి క్రైస్తవులంగా బైబిల్ లేకపోతే బాగాదిలేరా అని ఒకటి కొని 100 సంవత్సరాలైనా మూలబడేస్తాడు. దాన్ని ఎప్పుడన్నా తీద్దామంటే అన్ని ముడతలు పడిపోయి చెదలబట్టి ఆ డస్ట్ అంతా ఉండి టపా కొట్టి, అబ్బో బైబిల్ పాడైపోయిందే. చూడండి ఎంత నిర్లక్ష్యం. ఒక 10 రూపాయల నోటు అటు చేయగలడా? ఇతని దృష్టిలో కదా ఆ 10 రూపాయల కంటే కూడా తక్కువైంది పరిశుద్ధ గ్రంథం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. అది చూడండి ఎట్లా చేశారు. దేవుడేమో మనల్నేమో అప్పుడు దళితులని తీసుకెళ్ళి ఊరు చివర పడేసి మనల్ని ఏ గుడికి, ఏ ఆలయానికి రాకుండా, ఎవడు నువ్వా పో ఎందుకో చెప్పరా ఎలా కొడితే, దేవుడేమో మన దగ్గరికి మిషనరీలను పంపించి చక్కగా వాళ్ళు మనకు నాగరికత నేర్పించారు. వస్త్రాధరణ ఎలాగో, భాష ఎలాగో, నడక ఎలాగో స్నానాదులు ఇవన్నీ చేసి శుభ్రంగా ఉండాలో సంస్థను నేర్పించి, చదువు నేర్పించి, టక్కులు టిక్కులు చేయడం నేర్పించి, చర్చీలు కట్టించి, అక్కడ అసలు నేను గడపే ఎక్కనేకపోతే ఇప్పుడు నేను కుర్చీలో కూర్చోబెట్టారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత స్థానం ఇచ్చారండి. ఇస్తే రాను ఏం చేశాడు, ఉద్యోగం కొరకు బీసీ పోయి ఎస్సీ అయిపోయా. బైబుల్ లేదు, ప్రార్థన లేదు, చర్చి లేదు, అన్నీ కూడా మటాష్ అయిపోయాయి. ఈ లోకంలో ఇందాక అమ్మ చెప్పినట్టుగా పరలోక రాజ్యం అంటే భోజనము పానం కాదంటే నాకు భోజనమే పానమే కావాలి. రివర్స్. నేను బ్రతకాలి ఈ లోకంలో అంతే.
బ్రతకాలి. కాబట్టి ఇంత చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనకు గ్రంథంలో పొందుపరిచి ఉంచితే మన జీవితంలో ఇంత ఒక మెట్టు కాదు, రవ్వంత కూడా ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాం. అన్నిటికంటే తక్కువగా అంచనా వేసేది, త్రోసి వేసేది, ఎలకపోతే ఏమైంది పూట అనుకునేది ఏంటంటే ప్రార్థనే. చాలా సునాయాసంగా, తేలిగ్గా నువ్వెక్కడో ఒక వాచ్మ్యాన్ గానో, ఒక అటెండర్ గానో, ఒక చిన్న పని వ్యక్తి గానో, ఒక కూలిగానే ఉంటావు. రేపు మాత్రం నువ్వు 7 గంటలకు రాకపోతే ఇంకెప్పుడు రాకూడదు, ఇంకంతే నీకు కట్. లేదండి మేస్త్రి గారు వచ్చేస్తాను, 10 నిమిషాలు ముందే వస్తాను, పరిగెడతావు. మరి నీకు చర్చి 8 గంటలు 10 గంటలకు అయితే ఎప్పుడు వెళ్తావు చెప్పు? గుండె మీద చేసుకొని ఎప్పుడు వెళ్తాము? ఒక మనిషికి ఇచ్చే విలువ ఏమండి, ప్రాధాన్యత, మనిషి మీద ఉన్న భయం, దేవుని మీద లేనిటువంటి భక్తిహీనులు ఎక్కువయ్యారు, భక్తులు కాదు. మనం ఊరక అనుకుంటున్నాం భక్తులుగా నటిస్తున్నాం, కానీ భక్తి కాదు, అది భక్తిహీనత. ఇవన్నీ మన అంతరంగ స్థితిగతులను సరి చేసుకోకపోతే రేపు పరలోక రాజ్యంలో మనకు స్థానం దొరకదు. ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడంట? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంత స్టైల్ అండి మన వాళ్ళకి. ఏందమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదు, రొట్టె కార్యక్రమం వద్దాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు వచ్చారు, కుదరలా. అబ్బాబ్బా ఎంత తేలిగ్గా అంటున్నావు తల్లి నువ్వు. అయ్యా ఎంత సునాయాసంగా త్రోసేసావు దైవ ప్రత్యక్షతను, దైవ మహిమను. అది నీకు అర్థం కావడం లేదు. అస్సలు తండ్రిచ్చే బ్లెస్సింగ్సే యాషావు. అరే పోరా వెళ్ళరారా, ఇసాక్ గారు అన్నారు, నీళ్ళు నాకు తీసుకురా తినడానికి, నీ బ్లెస్ చేస్తాను అన్నాడు. పోయేవాడు తొందరగా యాకోబులాగా తెలివిగా అక్కడ ఉన్నాయిగా చాలా ఏటలు, దాన్ని టక్మంట్ కట్ చేసి పెట్టేసి బ్లెస్సింగ్ తీసుకోవచ్చుగా. కుర్రోడికి షికారు కావాలి, అరణ్యం కావాలి, లోకం కావాలి కొంతమందికి. వెళ్ళాడు, అంతా తీసుకున్నాడు చక్కగా యాకోబు బ్లెస్సింగ్స్ అన్నీ. ఏం లేదు అక్కడ, శాపాలు తప్ప. చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్కాలం, సమయం ఇది ఆయన ఇచ్చింది. మనము దాన్ని సరైన రీతిగా ఆయన సన్నిధానములో సద్వినియోగపరుచుకోకపోతే దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి బహుమానం, దీవెన ఏమండి, దేవుడట తన యందు భయభక్తులుగా వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలంతా పోగొట్టుకుంటాం. ఒకసారి అయ్యగారు వాళ్ళు చెబుతుంటే మీకు కత్తితో పొడిచినట్టు ఉంటుంది. వీళ్ళు ఊరకు పడుతున్నారు, రేపు నుంచి రావద్దు ప్రార్థనకు అనుకుంటారు. రాకపోతే పోగొట్టుకుంటావు. అయ్యో కత్తి పెట్టద్దండి డాక్టర్ గారు అంటే ఎట్ట కుదిరిద్ది? క్యాన్సర్ పోదుగా, దాని గడ్డ కొయ్యాలి. ఆపరేషన్ చేస్తేనే నువ్వు నడుస్తావు, బాగుపడతావు, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటావు, బాగా తింటావు, పుష్టిగా శక్తిగా ఉంటావు. వాక్యం కూడా అలాంటిదే. నేను జోలపాట పాడి బుజ్జగించామా అమ్మ బతిమలాడితే నువ్వు అయిపోతావు. అమ్మ అయ్యా అని బ్రతిమలాడించుకుంటున్నావు సంఘములు అంటే ఇంకేముందో, నువ్వు భ్రష్టురాలువు, భ్రష్టుడు అయ్యేవు అని అర్థం అన్నమాట. ఏంటి సిస్టర్ అని గద్దింపు వింటున్నావంటే, వణుకుతున్నావంటే దీవెనలో భద్రపరచబడ్డావు. లెక్కలు మీకు తెలుగు. చిన్నప్పుడు ఈ భక్తిలో ఎదిగిన వాళ్ళం మేము, మాకు తెలుసు అర్థం, దాని పరమార్థం. వాళ్ళ కేకేయంగానే గద్దెచ్చగానే వడికి తల ఉంచుకుంటాం, కానీ రివర్స్ అవ్వలేదు. కనుకనే ఈ స్థానం దేవుడు మాకు ఇచ్చాడు. కనుక వినండి, విషయాలు వాస్తవాలను మీరు గ్రహించి అది మీరు అనుసరిస్తే మీ జీవితంలో 2 విధాలుగా దీవించబడతారు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, మనం చాలా పర్యాలు చెప్పుకుంటాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19 అన్నానా, చాలా పర్యాలు చెప్పుకుంటాం. అక్కడ ఏమంటాడు, వాళ్ళ మాట చెప్తాడు. మైక్ దగ్గర పెట్టుకో తల్లి, చక్కగా అందరు వినాలి. ఒక్కొక్క పాయింట్ అనమాట. ఈ జీవిత కాలము మట్టుకే. ఫస్ట్ ఏంటంటే ఈ జీవిత కాలము మట్టుకే అంటే అర్థం ఏమిటంటే, ఒక మనిషి తను 60, 70, 80 సరే 100 తీసుకో,
ఈ లోకంలో జీవించినంత కాలం మట్టుకే ఆ, మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఒక్క నిమిషం. ఈ కాలం ఈ 60, 70, 80 సంవత్సరాల్లోనే ఈ నిరీక్షణ దేని మీద జీవించటానికి? దేవుడు నాకు అన్నం ఇవ్వాలి అంటే ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, మంచి బిల్డింగ్లు ఇవ్వాలి, ధనం ఇవ్వాలి. దేవుడు ఇస్తాడు, తప్పక ఇస్తాడు నాకు. చూడండి, వీటి మీద ఏటి మీద? ఈ జీవిత కాలం మటుకు ఇక్కడ జీవించడానికి మాత్రమే ఈ విశ్వాసం. తినాలి, ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హాయిగా ఉండాలి. మనుషులందరికంటే చూడండి, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూసారు ఎట్ట పెట్టాడు పౌలయ్య? ఇక్కడ వరకు బ్రతికితే చాలలేదు దేవుడు అనుకుంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే ఎలా అవుతావంట? దౌర్భాగ్యులు అవుతావు. అర్థమవుతుందా? నేను చెప్పట్లేదండో, లేనిపోయింది, ఆయన అట్ట అన్నాడు. పౌలనే మహాభక్తుడు. ఎవరు కూడా శిష్య బృందంలో అపోస్తులు ఎవరు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి అన్న ధీమా ధైర్యంగా మాట్లాడినటువంటి మహనీయుడు పౌలయ్య. బాబా ఏమవుతామంట? మనుషులందరికంటే ఇప్పుడు అదే జరుగుతుంది సంఘాల్లో. వాడు ఉద్యోగం వస్తే ఎగిరి సాక్ష్యాలు చెప్తారు, ఏదైనా కలిసి వస్తే సాక్ష్యాలు చెప్తారు, ఏదైనా వస్తువులు కొంటే సాక్ష్యాలు దిగుతారు, వాహనాలు కొంటే చెప్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇదే దేవుడు, ఇదే దైవ కార్యం అనుకుంటారు. అసలైన కార్యం ఒకటి ఉంది, ఆధ్యాత్మిక పరమైనది. ఆ లోతుల్లో బ్రతుకుటే అది శాశ్వతమైనటువంటిది అనేటటువంటి ఆలోచన సంఘాల్లో కూడా, నా సంఘం కాదు, ఆ అయ్యగారి సంఘం కాదు, అన్ని సంఘాల్లో అట్టాగే ఎలగబెట్టుతున్నారు. ఇదే అనుకుంటున్నారు వాళ్ళు. అర్థం కావడం లేదు ఆధ్యాత్మిక విషయం. ఆ రోజుల్లోనే యేసుప్రభు వారి యొక్క శిష్య బృందం అన్ని వదిలిపెట్టి వచ్చారు కదా. ఇంకా ఆలోచన వచ్చింది, ఏంది యాకోబు మన పరిస్థితి, మరి ఏంటి తర్వాత ఏంది? ఇప్పుడేమో ఎట్టగట్టు 5 రొట్టెలు చేపలు తిన్నాం, తర్వాత సంగతి ఏంటి అనుకుంటున్నారు. ప్రభువారికి అంతరంగాన్ని ఎరిగిన వాడు ఆయన. ఆయన ఏంది మీ ఆలోచన? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదుమా అని రేపటిని గురించి చింతించడు. రేపేమో జరుగుతుందో నీకు తెలీదు. అది ప్రతి మానవుడు, మరి ముఖ్యంగా క్రీస్తులోనికి వచ్చిన ప్రతి వ్యక్తి రేపటిని గురించి మనము చింతించకూడదు. అది చింతించకూడదు. వాస్తవంగా నిజంగా మన హృదయాలు దేవునికి ఇస్తే, దేవుని వాక్య నియమంలో మనం బ్రతికితే రేపటి గురించి మనం చింతించం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. చూసారా? అసలు వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం? వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ అబద్ధాలు. ఎందుకు రాలేదు ఆదివారం అంటే, కొద్దిగా డబ్బులు కొద్దిగా కష్టంగా ఉంది, వాళ్ళేమో డబ్బులు ఇస్తానన్నారు కూలి, కొద్దిగా అవసరం అండి అందుకే అన్నారు. ఇట్లాగున్న ఈ పరిస్థితి. కొన్ని పోగొట్టుకుంటున్నాం. ఒక్క పూట కూటి కొరకు ఏమో అమ్మేసుకుంటున్నాం అంటే, ఆదివారం పోగొట్టుకున్నాం అంటే అర్థం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేశావు. వాడిని గెలిపిస్తున్నావు నువ్వెప్పుడు, నువ్వు ఓడిపోతున్నావు. ఆత్మీయతలు అంటాడు, మొదట మీరు నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఆ తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మొదట దేవుని పిల్లలు అనబడేటటువంటి వారు, రక్షణలో ఎదుగుతున్నటువంటి వారు, విశ్వాసంలో జీవిస్తున్నటువంటి వారి జీవితంలో మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. కొలస్సీలో కూడా అంటాడుగా, మీరు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనుండ వాటినే వెతకండి. అది సరే. మరి అనుకోవచ్చు, ఏంటండి మీరు
ప్రార్థన పైన ఉన్నాయి, ఎతకాలి, బతకాలి, ఏదేదో అంటున్నారు. ఇక్కడ ఫుడ్ ఎట్టా అని మీరు అనుకుంటారు. చెబుతున్నా వినండి, వినండి. క్రీస్తులో జీవిస్తున్నటువంటి వారు ఎవరు కూడా ఆయన హత్తుకొని ఆనుకొని జీవిస్తున్నటువంటి వారు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినేమో కానీ యెహోవా యందు భయభక్తి గలవారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా నా కాపరి, అది మానుదినాహారం నేడు మాకు, అది ఇస్తాడాయన. మేమందరం బ్రతకడం లేదా? ఏ గడిలో ఏది అవసరమో, ఏ సమయంలో ఏది నీవు పొందుకోవాలి, నీకేది అవసరమో, ఒక్కొక్కసారి మనకేది అవసరమైనదో మనకు తెలియకుండా ప్రస్తుతం ఏదన్నా ఒక సమస్య ఉంటే దాని కొరకు మనం తడువులాడుతూ ఆ సమస్య కొరకు ఏదో ఆలోచిస్తుంటాం. కానీ దానికంటే మిన్నైనది ఒకటి ఉంది, దానికి పరిష్కారం కావాలని దానికి మార్గాన్ని యేసు ప్రభు వారే మనకు కలుగా చేస్తాడు. భక్తులుగా మనము అక్షర భక్తులుగా కనబడుతున్నాం కానీ ఆత్మీయతలో కనబడట్లేదు. కనుక దేవుని దగ్గర ఉన్నటువంటి లోతైనటువంటి ఆశీర్వాదాలను, ఆధిక్యతను, అద్భుతాలను మనం కనులారా చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం వాటన్నిటంటే మనం లోబట్టం లేదు. వాక్యం వింటున్నాం, కాలం సంపూర్ణమైనది, పరలోక రాజ్యం సమీపించింది, కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అనేటటువంటిది ఇవన్నీ మనకు తెలుసు. తెలిసినా కూడా మనము మారు మనసు అనేటటువంటి దానిని మనకు అనుకూలమైనంత ఒట్టికి మాత్రమే మార్పులోకి వస్తున్నాం అంటాడు యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 10వ వచనంలో. చూడండి, ఎందుకంటే కొంతమంది నీళ్ళలో మునగంగానే రక్షణ అనుకుంటున్నారు, ప్రార్థనకు వెళ్ళంగానే భక్తులను అయ్యాను అనుకుంటున్నారు. ఒక అర్థమయ్యేటట్టు ఒక చక్కటి మాట చెప్తాడు ఆయన. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, చూసారా, ఒక్క ఆజ్ఞ విషయంలో ధర్మశాస్త్రం అంతా కూడా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును. చూసారా, ఒక్క దాంట్లో తప్పితే ఏమవుతారు నాన్న? ఎన్నిట్లో? అది చదువు గట్టిగా, మైకాన్ చెయ్యి. ఆజ్ఞలు అంటే ఏమంటున్నాడు అక్కడ? ఆజ్ఞలన్నిటి విషయంలో, నా మాట కాదు, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. అదండి సంగతి. 10th వాళ్ళకి మా రిజల్ట్ వచ్చింది, మార్కులు వచ్చినాయి. మరి ఒక సబ్జెక్ట్లో తప్పితే, ఒక సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వస్తే, ఫెయిల్ అయితే పై తరగతికి వెళ్తారా? అది భక్తిని కూడా కొద్దిగా భద్రం కాపాడుకోండి. బాగా చదువురా అని పిల్లల్ని అంటావు, మార్కులు రాకపోతే కొట్టేస్తావు, తిట్టేస్తావు. నువ్వు మాత్రం ఆత్మ చదవవు, నువ్వు ఎప్పుడు ఫెయిల్లోనే ఉంటావు, నీ బ్రతుకులో పాసే లేదు. ఇప్పుడు దీనికే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే మరి దానికో హెవెన్లీ స్టడీకో ఆ చదువుకి ఎంత ఉన్నతమైంది, అది నీకు అర్థం కావడం లేదా? అది వ్యర్థంగా కనపడుతుంది నీ దృష్టికి. ఏంది అబ్బాయి బయటికి వెళ్ళలేదంటే, ఏం వెళ్తాడు చచ్చేవాడు, తప్పాడాడు, ఏం వెళ్తాడు, బంధు చదవడు పెట్టడు అని తిట్టేస్తావు. నువ్వేం తప్పి ఉండవు దేవుడి దగ్గర, నీ ఇక్కడే ఉండవు. నీకు ఒక ప్రేమ లేదు, ఒక సమాధానం లేదు, ఒక ఆత్మావేశం లేదు, ఒక పరిశుద్ధాత్మ లేదు, ఒక భాషలు లేవు, ఒక ప్రవచనం లేదు, ఒక దర్శనం లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక కన్నీరు లేదు, ఏమి లేదు. తప్పి సతికలు పడ్డావు ఆత్మీయత లేదు, జయం. నీ బ్రతికే నీకు సరిలేదు, నువ్వు ఎవరిని మారుస్తావు? మారలేవు. ఈ 10th ఇంటర్ ఏం పోరాటాల్లో ఇద్దరు, మరి ఇంట్లో ఒక బ్రదర్ సిస్టర్ ఉంటే వాడికి ఏమి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఈ అమ్మాయికి తక్కువ వచ్చినాయి, ఏడుతున్నారు. ఫెయిల్ అయ్యి ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, అల్లాడిపోతున్నారు. ఆడు ఏంది నువ్వు
తక్కువ వచ్చినాయని ఆయనకేం 400 వచ్చినాయి అంటే ఈ అమ్మాయికి 360 వచ్చినాయి అంట ఎంటర్లో. తప్పినోళ్ళ సంగతి ఏంది చూడండి. వీటిలో ఉన్న రోషం కానీ కాంపిటీషన్ కానీ భక్తిలో లేదు. మనం చాలా తప్పు చేస్తున్నాం, అది అర్థం చేసుకోవాలి. ఇదే బ్రతుకు అనుకుంటున్నాం. తర్వాత నేను అందరూ చెప్పడం లేదండి, పరలోకం ఉంది, బహుమానాలు ఉన్నాయి, దేవుళ్ళు మారు మనసు పొంది రక్షించబడి సరిగా ఉంటే పరలోకం వెళ్తారంటారే, వాళ్ళకి చెబుతున్నానండి. ఏదో వచ్చిపోయేవాళ్ళు అది మీ ఇష్టం, అది మా ఇష్టం అంటారు. అందుకు ముందే నేను చెబుతున్నా కదా, పరలోక రాజ్యం కావాలి, అందులో బహుమానం కావాలి. పౌలయ్య అన్నట్లు మంచి పోరాటం అన్నాడే, నా కొరకు కిరీటం ఉంచబడింది అన్నారే. కిరీటం అందుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆ కిరీటాలు బొరీటాలు ఏమవుతుంది, ఇక్కడ తిని తాగితే చాలే, చచ్చిపోయిన తర్వాత ఇడిపోతామో మాకు తెలియదు అనుకుంటే నువ్వు నాస్తిక లిస్టులోకి వెళ్ళిపో. ఇంకంతే. ప్రార్థన కూడా నీకు అంత అవసరం లేదు, వెళ్ళిపో. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేపి తిని. అంటే ఎరిగి ఏమయ్యానట అది. ఇంకొక వచనం ఉంది, లెక్కలేని మార్లు పడిపోతిని. ఉంటే తీసి ఎండపాడ, దిక్కులేని వాడ నేనైతిని. భలే రాశారు కదా, సియోనోడు పాటలు అనమాట. భలే బాగుంటాయి ఆ పాటలు. వాళ్ళు విశ్వాస విషయంలో కరెక్ట్గా బోధిస్తారు నానా. ప్రభు యేసు పాట తీసేయండి, నెట్లో కూడా ఉంటుంది. ప్రభు యేసు నా రక్షక నొసగుగనులు నాకు నిరతంబులే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగుగనులు నాకు నిన్ను చూడ. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగుగనులు నాకు నిన్ను చూడ. లెక్కలేని మార్లు దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. రక్కాచి నా నేత్రాలు తెరచి బ్రక్కున నిన్ను చూడని. చక్కగా చేసి నా నేత్రాలు తెరచి బ్రక్కున నిన్ను చూడని. ప్రభు సూన రక్షక నొసగుగనులు నాకు నిరతముని నిన్ను చూడ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే యేసుని గాయము రేపితిని.
నాకు నిరతము నీవెను తోడా. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగున మనం అన్నీ ఎరిగి కూడా మన ఆత్మీయ జీవితాలను మనకు మనమే చేతులారా ఎరిగి చెడిపోతున్నాం. లెక్కలేని సార్లు పడిపోతున్నాం. ఇంకెంతకాలం పడిపోతావు, చెడిపోతావు. ఎరిగి ఏమయ్యాడంట, ఎరిగినే చెడిపోతుంది. లెక్కలేని మార్లు పడిపోతుంది. ఎందుకు ఇంకెంత ఇట్లా ఇవన్నీ మనం ఇట్లా తడువులు ఆడుకుంటూ ఉంటాం. ఆయన రానే వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. మేము ఎవరినో విమర్శించి వాళ్ళని పని కట్టుకొని ఇంత ఖర్చు పెట్టుకోలేదు. ఇందులో నేను కూడా విమర్శించబడుతున్నా. 2 అంచులు వాడే అని ఖడ్గం మీతో పాటు నన్ను కూడా కత్తిరిస్తానే ఉంటుంది, కోస్తానే ఉంటుంది ఖడ్గం. బ్రతుకులు సరి చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది అంటున్నాడు. వినండి, ఇక్కడ ఈ విషయంలోనే మీరు కొద్దిగా డీప్గా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు మీరు వేషాలు మార్చుకోండి, భాషలు మార్చుకోండి, డ్రెస్సులు మార్చుకోండి, వస్త్రాలు లేకపోతే ఆభరణాలు మార్చుకోండి అని వస్తువుల గురించి, ఆభరణాల గురించి, వస్త్రాల గురించి, ముఖాల గురించి, చర్మాల గురించి, వేషాన్ని గురించి, భాషల గురించి మార్చుకోండి ఇక్కడ చెప్పలా. దేవుడు ఏం మార్చుకోమన్నారు చెప్పండి మీరు? అది ఏం చేయాలంట? అది మారు మనసు అంటే మనసు మార్చుకోండి. మనసు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనిషి శరీరానికి మీకు అర్థం అవుతామని చెప్తున్నాను అనమాట. రాను రాను మన శరీరం కన్నుంది. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నా, ఈ కన్ను కనపట్ల. తర్వాత మీటింగ్లో అయిపోయినాక దానికి పని ఉందిలే. కన్నులు మార్పు వచ్చింది, మారిపోద్ది. కళ్ళు మసకలు వస్తాయి, పళ్ళు ఉన్నాయి ఊడిపోతాయి. ఏమండి, ముఖం ఉంది, అప్పుడున్న అందం ఉండదు, ముడతలు ఊడిపోద్ది కదా. కాళ్ళల్లో చేతుల్లో ఉన్న సత్తు ఉండదు. చిన్నప్పుడు నా కాళ్ళు ఏళ్ళు చూసి అబ్బా గుడ్లు ఉన్నట్టు ఉన్నానయ్యా, వేళ్ళు భలే ఉన్నాయే అనేవాళ్ళు. ఇప్పుడు అట్టున్నాయా, మారిపోతూ ఉంటాయి. ఈ మారుతూ ఉంటాయి అవయవాలు, ఒక్కొక్కటి మారిపోతాయి. చక్కటి రింగులు హెయిర్స్ అయితే మొత్తం ఊడిపోయి బట్టతలు అయిపోతాయి కదండి. ఇవి క్రమక్రమేణ వయస్సును బట్టి శరీరంలో హెయిర్స్ కానీ కదా, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, ఐస్ కానీ, టీత్, ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి. బాగా వినండి, దేనికి మార్పు రాదు మీరే చెప్పండి. మనిషిలో ఉన్న దేనికి మార్పు రాదు? మనసుకి, గట్టిగా, ఎప్పటికి కూడా మనసుకి మార్పు రాదు. మనసుకు మార్పు రాదు. మనసుకు వయసు కూడా లేదు, దానికి వయసు లేదు. చూస్తున్నాం వార్తలు, వాడు 75-80 సంవత్సరాలు అంటే ఎందో చేశాడంట. యవనస్తులు కూడా చేయలేనట్టు దుర్మార్గపు పని కదా. చింత చచ్చినా పులుపు సావదన్నట్టు ఈ మనసు చాలా డేంజర్. మన అమ్మగారు చెప్పారు కదా, సామెతలు 16లో నిధులున్న పట్టణానన్నా స్వాధీనపరచుకోవచ్చు కానీ తీయండి, ఆ 2 మాటలు తీయండి. మారాలి మనస్సు. ముసలోడైన పిచ్చి మనస్సు కలిగి తెలియకుండానే దుష్టత్వంతో నింపుకొని తన అంతరంగాన్ని తుతకి చివరి గడిల్లో దైవనామ ధ్యానం చేసి మనసును పవిత్రపరుచుకొని మార్పు చెంది రక్షించబడి దేవుడు రాకడ కొరకు సిద్ధపరచబడవలసిన వాడు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని నరకానికి వెళుతున్నాడు. సామెతల్లో 16లో చూడండి, 2 స్థలాలు చాలా ఉన్నతంగా రాయబడి ఉంటాయి. ఏమంటాడు అక్కడ?
కరెక్ట్. పరాక్రమశాలి కంటే పట్టణము పట్టుకొని వాని కంటే, అది గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఏంటంటే తన మనసును, అది తప్పుడు తలంపులు రాకుండా, తప్పుడు వైపు మనసు పరిగెత్తకుండా ఏం చేయాలి? దాన్ని మారు మనసు ఊరక మనం చెప్పుకోగానే సరికాదు. కుర్రోళ్ళ సంగతి అక్కడ పెట్టండి. ముసలోడికి కూడా ఈ మనసు దుష్ట మనసు, భ్రష్ట మనసు. ఎందుకు జరుగుతున్నాయి ఈ అరాచకాలు? వాడు వయసు ఎంత, వాడు కథ చేస్తున్నటువంటి పనులేంటి? అయితే మారు మనసు పొందిన తర్వాత కొంతమంది ఎందుకు ఇప్పుడు జనాలు కూడా అంతలోనే బాప్తీసం పొంది పనికిమాలిన పనులు చేస్తున్నారంటే మారు మనసు లేకుండా తీసుకుంటున్నారండి. మారు మనసు అనేటటువంటిది ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే, కొరింథీ పత్రిక పౌలయ్య అంటాడు కదా, ఏ దుఃఖం అంట, ఎలాంటి మారు మనసు, అక్కడ ఆ మాట చేయండి. కొరింథీ పత్రికలో అక్కడ మాట. ఇవన్నీ మీరు క్యాచ్ చేయాలి. ఇవన్నీ ఈ మార్పులు ఇవి లేకపోతే నిత్య జీవానికి మనం వారసులం కాలేం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, అదండి యేసయ్య చెప్పిన మారు మనసు ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందరూ ఆలకించాలి నానా. టపామంటూ మునిగొచ్చేసావు, మునిగవు బాగానే ఉంది. నీ మునిగే ముందు నీళ్ళల్లో ఇది ఉందా? ఏది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ ఏ ఏ దుఃఖమట? అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం. నన్ను అందరూ వినండి, ఆలకించండి. నాకు అమ్మగారు కూడా చెప్పారు. వాడు రోగం తగ్గిద్దని బాప్తీసం, పిల్లలు పుడతారని బాప్తీసం, పెళ్ళిళ్ళకి బాప్తీసం. ఈ బాప్తీసాలు కాదు. రక్షణార్థమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చి తీసుకుంది కాదు. వాడేం పెళ్లి కొరకు, వీడేం స్వస్థత కొరకు, వాళ్ళేం అవసరాలు తీరడానికి. దైవ చిత్తానుసారమైనదంటే ఏంటంటే బాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభువారు నికోదేము అర్ధరాత్రి వచ్చి పొగుడుతున్నాడు ప్రభుని. నువ్వు నిజంగా బోధకుడా, ఇంతంత ఈ బోధ ఏంటి, అద్భుతాలు ఏంటి, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినోడు కాబట్టి అటు చేస్తున్నావని ఆయన బాగా పైకెక్కిస్తున్నాడు. ఆయన మాలాటోడు కాదుగా, ఆయన అందరిని కిందకు దించుతానికే, దేవుడిలోకి దించడానికి వచ్చాడు. సరేలే కానీ ఆ పొగడతలు అట్టు పెట్టు. కానీ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించుతున్నాడు. పరలోకములో ఎంతో నిశ్చయముగా నేను నీతో క్రొత్త జన్మ. అదేంటాయి బాబు, ముసలోడైన నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్టా పుడతాను? నన్ను అర్థమవుతుందా? అతను ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు. ఏమండి నికోదేము గారు, ఈ శాస్త్రం ఇదంతా కూడా బాగా క్షుణ్ణంగా ఎరిగిన వాడు. కానీ అసలు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఈ జన్మ అయితే ఉంది, కానీ ఆయనకి క్రొత్త జన్మ అనేటటువంటి అర్థం కాదు. చాలామంది క్రైస్తవులకు కూడా, అన్నీ తీసేటి పెట్టండి, క్రైస్తవులకు కూడా ఈ క్రొత్త జన్మ అనేటటువంటిది అర్థం కావడం లేదు. చెప్పినా కూడా ఎగతాళి చేస్తారు. వెర్రితనంగా ఉంటుంది వాళ్ళకి. మారు మనసు పొంది బాబు ఏందని చెబుతాయండి, అర్థం కాదు. ఈయనకే అర్థం కాలే, నీకేం అర్థమైంది? ఎప్పుడు బైబిల్ చదవను వ్యక్తికి, ప్రార్థనకి వెళ్ళని వ్యక్తివి, ఎప్పుడు పండగకి వెళ్ళే వాళ్ళకి ఏం అర్థమైందండి క్రొత్త జన్మ? ప్రభువారితో నికోదేము అంటున్నాడు, మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్ట పుడతాను అంటే, అరే బాబు, ఒకటి ఏంటన్నా మైక్, ఒకటి ఎలాగా? నీటి మూలం. వినండి, నీరు అంటే అర్థం వాక్యం. అర్థమవుతుందా? నీకు ఎందుకు వచ్చేది క్రొత్త జన్మ? రాదు. వాక్యం వింటేనేగా.
వాక్యం హృదయాన్ని కదిలిచ్చిద్ది. హృదయంలో ఉండేటువంటి ప్రతి లోపము దోషము చూపిస్తుంది వాక్యం, అద్దము లాంటిది. ఎందుకు వాళ్ళు ప్రార్థనకు రారు, ఎందుకు వాక్యం వినరంటే, వాక్యం విన్న దగ్గర నుంచి వాళ్ళ అంతరంగంలో ఉన్న లోపాలను దోషాలను వాక్యపు దేవుడు వాక్య అద్దములో చూయిస్తాడు. తాళదండ వదిలేరా, మొన్న వెళ్తే ఎందుకు చెప్పేస్తున్నాడు, ఎందుకు విమర్శిస్తాడు, ఎందుకట్ట విమర్శ కాదు బాబు, అది అర్థం నీది నీకు కనబడుతుంది. ఆయన సర్దుబాటు చేసేవాడు కాదు, దిద్దుబాటు చేసేవాడు మన యేసయ్య. పరిశుద్ధుడు. నిన్ను పొగిడి నరకానికి పంపించడు. నిన్ను గద్దించి శిక్షించి సరిచేసి శుద్ధినిగా చేసి పరలోకానికి పంపిస్తాడు ఆయన. చప్పట్లు కొడదాం అందరం. అది నీటి మూలముగా క్రొత్త జన్మ అనేటటువంటిది. బాప్తిసం పొందావా, పొందబోతున్నావా, వాక్యం సరిగా విని పొందావా, అది నీటి మూలముగా పొందావా, వాక్యం మూలముగా పొందావా. అందుకే అంటాడు, మరి చక్కటి మాట అంటాడు పౌలయ్య తిమోతి, నాయనా తిమోతి, నీకు అసలు రక్షణార్థమైనటువంటి జ్ఞానం నువ్వు ఎరిగి ఉన్నావు. ఏ జ్ఞానం అంటది నాయన? బెన్ని రక్షణార్థమైన జ్ఞానం. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. చూసారా, రక్షణార్థమైన జ్ఞానం వినాలి అందరూ. మునుగు అనగానే పాస్టర్ గారు మునగడం కాదు. రక్షణార్థమైన జ్ఞానము అది నీకు కలగాలి ముందు. రక్షణార్థమైన జ్ఞానం ఒకటి ఉంది, ఆ జ్ఞానం నీకు కలిగించును. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవన్నీ చాలు. చూసారా, ఎందుకు ఈయనకి రక్షణార్థమైనటువంటి జ్ఞానం, ఇలాగుండి రక్షణ తీసుకోవాలి. ఇది ఎరిగి మనము నీళ్ళల్లో బాప్తిసం తీసుకోవాలి అనేటటువంటిది ఎందుకు ఇది తెలిసిందంటే, బాల్యము నుండే శక్తి గల పరిశుద్ధ లేఖనాలు ఎరిగాడు. చూసారా, ఇప్పుడు సంఘ పెద్దలకు కూడా ఈ జ్ఞానం లేదు. నేను చెప్తున్నాగా చాలామందికి. సండే క్లాస్ పిల్లకన్నా ఉందేమో కానీ వీళ్ళకి మాత్రం లేదు. ఎంత ఉంటే ఎందుకు దన్నుకుంటారు ఏమండి? ఇంత పదవుల కోసం ఎందుకు దన్నుకుంటారు? సీట్ల కోసం ఎందుకు దన్నుకుంటారు? ఎందుకు తిట్టుకుంటారు? మొక్కలు ఎందుకు మార్చుకుంటారు? ఎడముఖం పెడముఖంగా ఎందుకుంటారంటే, రక్షణార్థమైనటువంటి జ్ఞానము లేనే లేదు. నిజంగా మనకున్న నలుగురు బిడ్డలైన నీటి మూలముగా అంటే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు ఎరిగినటువంటి వారై ఆ జ్ఞానాన్ని ఎరిగితే, ఒకటి నీటి మూలముగా, రెండవది ఆత్మ మూలముగా. అది నన్ను బాగా వినండి, అర్థం చేసుకోండి. ఇలా వాక్యం వింటూ, నీళ్ళు అనమాట, వాక్యం వింటూ నీళ్ళల్లో శుద్ధి చేయబడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు మనలో పని చేయాలి. కొందరికి వినండి, మీకు అర్థమయ్యేటట్టే నేను చెప్తా. కొందరికి వాక్యం అక్షరార్థంగా మాత్రమే అర్థమవుతుంది. మర్మాలు తెలుస్తాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నీ బాగా తెలుస్తాయి. చరిత్ర తెలుస్తుంది. వాడు కూడా అక్షరార్థంగానే బోధలు చేస్తారు. అపోల్లో ఉన్నాడు కదా, అపోస్తుల కార్యంలో అకుల్లా ప్రిస్కిల్లాలు వాళ్ళకి మరి ప్రభువుని గురించి విశదంగా తెలియచేశారు. అక్షరార్థంగా ఆ జ్ఞానం తెలుస్తుంది. వాక్యమే క్లియర్గా చెబుతుంది. అక్షరం సంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుంది. చాలామంది అక్షర సంబంధమైనటువంటిది బాగా తెలుస్తుంది వాక్యం.
దానికి ఆత్మ మిళితం అవ్వాలి, కలవాలి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి, దానికి ఇసుక ఏమండి, సిమెంటు ఉంటేనే సరిపోదు, ఇంకేవేవి కాంక్రీట్ అవి ఉంటే, దానిలో ఏముంటే అవి కలిసిపోతాయి, నీళ్లు పోయాలి, అప్పుడు కలుస్తుంది. వింటున్నటువంటి వాక్యము మనలో సరైన పని చేయాలంటే, ఇందాక మనం చదువుకున్నామే, దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఈ పరిశుద్ధాత్ముడు మన వాక్యం వింటూ ఉండగా అర్థమైపోయి, మనం చేసే ప్రతి అవిధేయత వాక్య అర్థంలో చూయించి మనం చేసిన దానికి పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపాన్ని కలుగా చేస్తాడు. ఇప్పుడు వెంటనే ఇంకేటి చేస్తాం, ఇది వచ్చేస్తాయి, దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడు మనకు రక్షణార్థమైన మారు మనసు పొందేస్తాం. ఇంకంతే. తీసుకొని వాళ్ళు వీళ్ళు చేత మునిగేది కాదు, అది రక్షణ కాదు, రక్షణ రాదు. నువ్వు ఏడుస్తావే వాక్యం విని, ఇంత నేను ఘోరమైనటువంటి నేరం ఘోరాలు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఏడుస్తావే, నీలో ఆ పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తున్నాడు. ఒక పాట నేను చాలా సంవత్సరాల క్రితం రాశాను. నీ సంకల్పములో మమ్ముంచి నీ వాక్యము మాకు వినిపించి, నీ సంకల్పములో మమ్ముంచి నీ వాక్యము మాకు వినిపించి, నీ ఆత్మతో పాపములో పించి, నీ ఆత్మతో పాపములో పించి, నీ రక్షణావరము నాకిచ్చితివే, నీ రక్షణావరము నాకిచ్చితివే, నీ బంధన రక్తముతో కడిగి నీతిమంతులుగా మమ్ము చేసి, నీ స్వాస్థ్యము మాకిచ్చితివే, నిర్మల హృదయ యేసయ్యా, నీ స్వాస్థ్యము మాకిచ్చితివే, నిర్మల హృదయ యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, కనుక ప్రభువారు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్తున్న మాట అర్థం చేసుకోండి మీరు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు మనసుకే దేవుడు టార్గెట్, అట్టి దానికి దృష్టి పెట్టాడు. ఈ మనసు సరైంది కాదు, ఇది మనం ముసలాళం అయిపోయినా కూడా, వాడి శరీరం క్షీణించినా కూడా, అడుగు ముందుకు వేయలేని పరిస్థితి అయినా కూడా, కంటితో చూచినప్పుడు మనసు చెలిస్తుంది. నేను చెప్పేది అబద్ధం కాదు. ఏంట్రా ముసలోడు అది చెప్తున్నాడంటే వాస్తవాలు బోధిస్తున్నాను. ఈ మనసు యవ్వనులు మొదలుకొని వృద్ధుల వరకు దేవుని కంట్రోల్లో పెట్టాలి. మన కంట్రోల్ మనం పెట్టలేం. నీ వశపరుచుకోయ్యా ఈ మనస్సును, నీ వశంలోనే ఉంచు. చూడండి, భలే వండర్ఫుల్ వర్డ్ అంటాడు కదా దావీదట, దేవుని హృదయానుసారుడు మాత్రమే కాదు, దేవుని చిత్తానుసారమైన మనసు అది. తప్పాడు, గాడి తెప్పాడు ఒకసారి, తర్వాత ఏడ్చాడు, కొట్టుకులు ఆడాడు అన్నమాట. అట్ట ఆడవాలి మనం దేవుడి దగ్గర. ప్రతి చిన్నది కూడా మనసు చెలించిన, ఎటన్న వెళ్ళిపోయినా, అయ్యా నీ వశపరుచుకోయా,
నేను నీ కుమార్తెగానే ఉండాలి, నా మనసు నీదై ఉండాలి, ఈ మనసు పవిత్రమైన మనసుగానే ఉండాలి. ఏమంటాడు 51 ఏమంటాడు? చదవండి అది. ఏ మనసు అంటాడు? దావీదయ్య, అయ్యా నా ఎడల శుద్ధ హృదయమో కలుగు చేయము, నా అంతరంగం, చదవండి అమ్మా 51 క్రితం, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. అది అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నీళ్ళలో మునిగినైతే మునిగారు కానీ మనసు లేదు, మనసు నిలకడగా లేదు. వీటి వలన మన అంతరంగ ఆత్మస్థితి అంతా భ్రష్టమైపోతూ ఉంది. సంఘాలు పాడైపోతున్నాయి. నలుగురు చాలండి, సరైన మారు మనసు కలిగిన వారు, స్థిర మనస్సు కలిగిన వారు. మరలా ఇది ఏమంటాడు? నూతనమైన స్థిరమైన మనసు నూతనముగా నాలో అంటే మళ్ళీ కింద ఇంకొక మాట అంటాడు, త్రోసివేయకుము, పరలా పుట్టించుము, అది సమ్మతి గల మనసు కలుగు చేసి. సమ్మతి గల మనసు. ముందేమో ఏమంటాడు? మొదట హృదయంలో ఏ మనసు అంటాడు? స్థిరమైన మనసు నూతనముగా. ఇక్కడేమో సమ్మతి గల మనసు. ఇది కావాలి అందరికీ, మాకు కూడా. సేవకులు నటన కాదు, సేవకత్వం అంటే అది కావాలి. ఆ మనసు కావాలి. వాడు డ్యూటీ వాడు చేస్తాడు. ఇది కూడా వినండి, వాస్తవాలని నేను మీకు చెప్తాను. మనం వెళుతుంటాం, చాలామందికి ఇదివరకు కాకులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కాకులు కూడా కనపడట్లేదండి. ఆ తల మీద ఇటు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని మీదకు రావడానికి ట్రై చేస్తాయి, వెంటనే అక్కడ కర్రో లేకపోతే చెప్పు ఇంకేదో తీసుకొని ఫ్యాట్ ముందు కొట్టేస్తాం, వెళ్ళిపోతాయి. అలాగే అది అందరి మీద మనసు, సైతానుగాడు అందరి మనసుల మీద పనిచేసినట్లుగా సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు, భక్తులు మనసుల మీద కూడా వాడు దాడి చేస్తాడు. అబద్ధం, నాకు ఎప్పుడు ఏ మనసు రాలేదు, ఏ ఆలోచన రాలేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అది వస్తుంది. ఆశను, ఆ ఆవేశాన్ని, అవిధేయతను వాడు కలిగిస్తాడు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, పరలోకంలో లేము, మనం భూలోకంలో ఉన్నాం. వీళ్ళైతేనేమో లోకస్తులు దాని లోపల మానసికంగా పొరపాటులు చేస్తుంటారు, అందులో వాళ్ళు ఆనందిస్తుంటారు. అదే సరైన మారు మనసు పొందిన వాళ్ళైతే చెయ్యి సైతాన పో, యేసు రక్తమే జయం. ఇది జరిగేది. నిత్యం మన జీవితంలో మనకున్న శుద్ధ మనసు, స్థిర మనసు, సమ్మతి గల మనసు, అది దృఢముగా స్థిరముగా ఉండాలంటే నిత్య స్తోత్రాలు, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసయ్యా యేసయ్య అని దైవనామ స్మరణలో ఉండండి. మన మనస్సు ప్రభునామానికి అంకితం చేసేయండి, దానికి ముడిపెట్టేసేయండి, ఇంకంతే. పేతురయ్య అన్నట్లుగా వాడు కుంటోడు చూస్తుంటారే, బాబు మా దగ్గర వెండి బంగారాలు ఏవి కానీ నాకు కలిగిందే ఏది. 3 సార్లు అబద్ధం ఆడినోడు ఇప్పుడు పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు. పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు. ఎందుకంటే దేవుడినే పెట్టుకున్నాడు మనసులో, ఇంకెవరిని పెట్టుకోవాలి. వెండిని పెట్టుకోలేదు, బంగారాన్ని పెట్టుకోలేదు, భయాన్ని పెట్టుకోలేదు. మనసులో యేసయ్యే ఉన్నాడు. ₹1 లేదు పాపం అయ్య దగ్గర. ఆల్రెడీ అందరూ చరస్థిరాస్తులు అమ్మి కాళ్ళ దగ్గర పెట్టారు, కానీ నాకు వద్దులే, కానీ ఎవడికి ఏం కావాలో అది ఇచ్చేయండి అన్నాడు. మేము అంటామా? మేడ మీద మేడ కట్టేస్తాం. ఆ భక్తులు వేరు, ఈ భక్తులు వేరు. ఇప్పుడేమో మా బడాయి చూపించుకుంటున్నాం లోకానికి, వాళ్ళేమో ప్రభువుని చూపించారు. పాస్టర్ గారు కూడా భలే డ్రెస్ చేశాడు అనుకోవద్దు. ఇది నా చిన్న కూతురు ఖత్తర్లో ఉంది,
నేనే వేయబడితే వేసుకుంటే ఎందుకు నా కొద్దిగా మంచి వేసుకో అని ఆమె ఎదుగో బెన్నీ ఉన్నాడు అక్కడ. ఆయనకి డబ్బులు పంపించి ఆ డ్రెస్ వాళ్ళు చూస్తే కుట్టించారు వాళ్ళు. నాకు ఇష్టం ఇవేం ఉండవు, నాకు సింపుల్గా ఉండాలి. మొదటి నుంచి సేవకు వచ్చిన దగ్గర నుంచి అలవాటు కాబట్టి మనస్సును మనం దృఢపరుచుకోవాలి, స్థిరపరుచుకోవాలి. మారు మనసు పొందేమనగానే సరికాదు ఏమండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆ మనసు సరైనదిగా ఉండాలి, అటు ఇటు డిస్టర్బ్ అవ్వకూడదు. ముఖ్యంగా యవ్వన బిడ్డలు చెప్తున్నాను, మీరు చాలా అవసరం దేవునికి. మీ పరిశుద్ధత ఎలాంటిదో తెలుసా? సైతాన్ గాడికి ఆటము బాంబు లాంటిది. యవనస్తుల పరిశుద్ధత ఎలాంటిది? ఆటం బాంబు లాంటి. సైతాన్ గాడికి పేలిపోతాడు, దెబ్బకి కాలిపోతాడు. ఉదాహరణకి జోసెఫ్ ఉన్నాడు, ఐగుప్తు వెళ్ళాడు. ఒక దాసుడు కానీ ఒక బానిస కానీ వెళ్ళాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి బ్లడ్ చేయబడ్డాడు. ఆమె ఏం చేసింది? సైతాన్ గాడు ఆమెలోకి వెళ్ళిపోయాడు, యజమానురాల్లోకి. వెళ్ళిపోతే ఈయన వైపే చూస్తుంది, ఈ బిడ్డ వైపే. చక్కటోడు భలే మాట అంటాడు, నువ్వు నా తల్లి లాంటి దాని బాబు తల్లి, నేను దేవునికి వ్యతిరేకంగా ఇంత భయంకరమైన దుష్కార్యాన్ని చేయనని త్రోసివేశాడు, పారిపోయాడు. మీరు పారిపోవాలి యవ్వన బిడ్డలారా, సంఘాల్లో రక్షించబడిన కుమార్తెలారా, కుమారులారా. మీరు దాన్ని త్రోసివేస్తే యేసోబు ఎలాగూ ఫలించడి కొమ్మై అసలు ప్రపంచాన్నే పోషించాడో తన ప్లాన్తో మీరు చాలామంది యవనస్తుల్ని రక్షణలో తీసుకొస్తారు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అది మేము సేవకులు చాలామంది ఉన్నాం. మా సంఘాల్లో యవన బిడ్డలైన మీరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధత అవసరం. మీరు ఏదో ఇచ్చారు, ఏదో చేశారు, పరిచయం ఇవన్నీ చేయండి, కానీ పరిశుద్ధత చాలా ఇష్టం దేవుడికి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుని చూడలేరు. ఏ సంఘాల్లో యవన బిడ్డలు పవిత్రంగా ఉంటారో ఆ సంఘాలు అంతకంతకు అభివృద్ధి చెందుతాయి, పవిత్రంగా ఉంటాయి. దెయ్యాలు భూతాలు అక్కడ పనిచేయవు, పారిపోతాయి. అంటే ఒక చిన్న అనుభవం చెబుతున్నాను, నాకు గొప్ప కాదు. ఇంటర్మీడియట్ అండి, ప్రభువుని నమ్ముకున్నాం, రక్షించబడి ఉన్నాం. కాలేజీలకను హాస్టల్కి వెళ్ళి ఆ కడపత్రాలు పంచేవాళ్ళం. మేము అలా కడపత్రాలు పంచడానికి వెళ్తామంటే నలుగురు పరిగెత్తుతూ ఉన్నారు, పారిపోతున్నారు. మళ్ళీ 2వ నెల వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు లేరు బ్రదర్, ఎందుకు పారిపోయారంటే, అన్నయ్య ఆ వయసులో 2 ఎత్తులు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏందో భయం వేస్తుందంట, వణికి పుడుతుందంట, ఏందో కనపడుతుందంట మీ ముఖంలో వెలుగు. నానా యవన బిడ్డలు మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళు మీ పరిశుద్ధతను కాపాడుకుంటే సైతాన్లు పారిపోతాయి. ఒక ఇంట్లో ఊరక ఫ్యామిలీ ప్రేయర్ అయితే నేను కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు నా పొగడత కోసం చెప్పట్లేదు, కానీ మీరు యవన కాలంలో రక్షించబడి మీ మనస్సు మారు మనసు పొంది మీ మనస్సులు యేసయ్యతో పెనవేయబడి పవిత్రంగా ఉంటే దేవుడు మీ పక్షంగా చేసే కార్యాలు చెప్తున్నాను. నేను కూడా చేస్తున్నా, వరుసగా చివరి ప్రార్థన నేను చేశాను. చేస్తూ ఉండగానే అక్కడే ఆ ఆంటీ అంటాం, ఆమె చెప్తుంది అన్నమాట. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాళ్ళ పెద్ద కుమార్తెలో నుంచి ఒక నల్లటి ఆకారం బయటికి వెళ్ళిపోతా అరుస్తూ ఉంది. ఆమెనన్నాను, ఏంటంటే నన్ను పెద్దాడా అంటుంది అనమాట. అంటే వాళ్ళ కొడుకుల్లో ఒకడిగా చూసుకుంటుంది. పెద్దోడా, నువ్వు ప్రార్థన చేస్తుంటే మీ పెద్ద చెల్లిలో లక్ష్యంలో ఏదో నల్లటి ఆకారం బయటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అప్పుడు దాకా తిండి తిప్పలు లేకుండా అటు పీనుగు రూపం పడింది. ఏ రోజైతే ఆ చీకటి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆ అమ్మాయి మంచిది, ఆరోగ్యంగా ఉండి పెండ్లయ్యే చాలా హ్యాపీగా ఉంది. చప్పట్లు పడదాం గట్టిగా దేవుని స్తోత్రం. నానా నేను కల్పించి చెప్పట్ల, అనుభవం కూడా చెప్పాలిగా, వట్టి మాటలు కాదు. యవన పిల్లలు మీరు మా సంఘాల్లో మీరు అవసరం. నా కుమార్తెలారా, కుమారులారా, సంఘాల్లో మీరు అవసరం నాన్న. మా సంఘాల్లో మేము అనేకులు ఉన్నాం, సేవకులు.
మీ మనసు పవిత్రంగానే ఉండాలి, చెడ్డ మనసుగా ఉండకూడదు. చెడిపోతారు, చెడగొట్టేస్తారు, జీవితాలను పాడు చేస్తారు. మీరు పవిత్రంగా నీ మనసులుంటే మీరు మారటమే కాకుండా 10 కుటుంబాలని మారుస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది కనుక సరైన మారు మనసు అంటే ఇది. ఇప్పుడు అంత మాయ మనసుగా అండి. ఎందుకు తీసుకున్న వాడు తీసుకున్నాడుగా, నేను తీసుకోకపోతే బాగోదు. మళ్ళీ వాడేం భక్తులాగా స్టిల్స్ ఇస్తూ ఉంటాడు, పోజులు ఎత్తాడు అంటే నేను లేనివాడిని ఆయన భక్తి. అది పోటీ, కాంపిటీషన్ బాప్తీసాలు వాళ్ళు విచిత్రంగా ఉంటున్నాయి కదా ఇప్పుడు, అన్నీ అట్లాగే అయిపోతున్నాయి. మళ్ళీ ఇంకొకళ్ళేమో నేనేందనుకున్నాను పలానా ఆయన దగ్గర బాప్తీసం పొందా. ఎక్కడంట? పలానా ఆయన దగ్గర. పేరు ఉందిగా ఆయనకి. ఒక ఆయన చెనక్కాయలు అమ్ముకున్న ఆయన ఉన్నాడు. నేను ఎక్కడ అనుకున్నా అక్కడ బాప్తీసం పొందాను అని బీడి తాగుతున్నాడు భక్తుడు. ఇంకొక ఆయన దగ్గర, ఇంకొక గొప్ప ఆయన దగ్గర తీసుకున్నాడు అంట, వాడేమో చుట్టదా. ఎట్లాగా ఇది కాదు. ఇప్పుడు ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అన్నట్లుగా పెద్ద పెద్ద ఎక్కడ జనాలు వేల మంది ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్తున్నారు. అక్కడ అంటే ఆయన పేరు చెప్పగానే ఈయన అంత పరిశుద్ధుడా? మనుషుల పేరు చెప్పుకొని బ్రతకడం కాదు, జనాలు వెళ్తున్నారని వెళ్ళటం కాదు, భోజనాలు కూడా పెడుతున్నారని వెళ్తాం కాదండి. అప్పుడప్పుడు అవి ఇస్తారంట, కందిపప్పు ఇస్తారంట, పంచదార ఇస్తారంట, బియ్యం కూడా ఇస్తారంట అని వెళ్ళటం కాదు. బియ్యం కొరకు, కందిపప్పు కొరకు, నూనె కోసం, ఫుడ్ కోసం వెళ్ళేటటువంటి వారు పరలోక రాజ్యాన్ని చేరరు, వాటిని పోగొట్టుకుంటారు. నీకు రక్షణ కావాలి, దేవునిలో బ్రతకాలి, ఆయనలో జీవించాలి, ఎదగాలి, ఆయన రాకడ కొరకు ఎత్తబడాలనేటటువంటి నీలో ఉంటే ప్రభువారు అన్నట్లుగా పరలోక రాజ్యము సమీపించినది. ఏం పొందాలి? మారు మనసు పొంది. ఆ మనసును గురించి 190 ఉన్నాయి రెఫరెన్సులు, నేను చెప్పను, నీకు అర్థం అవడానికి ఇవి చెప్పేశాను. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నవి, మనం ఎలా ఉండవలసిన సంగతిని మీకు అర్థమయ్యేటట్టుగా ఆ కొద్ది మాటలు చెప్పాను. మారు మనసు పొంది ఆ తర్వాత ఏం చేయాలి నాన్న? అది సువార్తను ఏం చేయాలి? ఇది అదేంటండి మళ్ళీ సువార్తను నమ్మడం? సువార్తను నమ్మే కదా మేము మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. సువార్తను నమ్మండి అంటే అర్థం వాక్యాన్ని నమ్మండి. అదేంటి మళ్ళీ అంటే పేతురయ్య ద్వారా దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు 3000 మంది బాప్తీసం పొందిన తర్వాత వీరు అపోస్తులులా, చెప్పండి, అపోస్తులులా, అది బోధయందును. అది కావాలి. ఎందుకు కావాలి? బాప్తీసం పొందిన తర్వాత, క్రొత్తగా జన్మించిన తర్వాత పేతురయ్య అన్నట్లుగా మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన పాలన వాక్యమును అదే అపేక్షించుడి. పిల్ల బిడ్డ పుట్టినప్పుడు ఎలాగూ పాలు నిత్యము తాగుతూ ఉండాలో, రక్షించబడిన తర్వాత సంఘాలు వదిలిపెట్టుకొని రోడ్లమ్మడి తిరిగితే, పిల్లలకి పాలు లేకపోతే, తల్లి ఒడి లేకపోతే ఎలాగూ ఏమండి ఏ కుప్ప తొట్టులోనూ ఎక్కడో కని పడేస్తే బిడ్డ ఎట్ట నాశనం అయిపోతాడో, మారు మనసు పొంది బాప్తీసం పొంది క్రొత్తగా జన్మించిన తర్వాత తల్లి ఒడిలోనే శిశువు ఉండాలి. తల్లి ఒడి అంటే సహవాసం, సంఘంలో ఉండాలి. పెద్దోళ్ళు మనకంటే ఆత్మీయులు ఓరడిస్తారు, ఆదరిస్తారు. అట్లా ఉండకూడదు చెల్లి, తమ్ముడు, అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలని మనల్ని పవిత్ర పరుస్తారు. ఏమండి అలాగ తల్లి ఒడిలో ఎలాగునా మరి మనం పెద్దాళ్ళమైతే రోజుకు 3 సార్లు 4 సార్లు తింటాం. పిల్లలు చూడండి గంటకి ఏడుస్తూ ఉండగానే తల్లి పాలు ఇస్తూ ఉంటుంది. అధికంగా వాక్య పాలను స్వీకరించాలి నిత్యము. అయ్యగారు చెప్తాడు, పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, అక్కోళ్ళు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళు నిన్ను హెచ్చరిస్తుంటారు, పాలు ఇస్తుంటారు అన్నమాట. ఆ పాలు పడుతుంటారు. ఆ పాలు బాటిల్ ఒకటి ఉంటుంది కదా, మిల్క్ బాటిల్, ఎట్లాగా పిల్లకి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి దేవుని పిల్లలు సంఘ బిడ్డలు నిన్ను బలపరుస్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన నియమం కలిగి ఉంటే ఒక బలమైనటువంటి ఆత్మయోధుడుగా, యోధురాలుగా నువ్వు సంఘంలో
తయారవుతావు. వాక్యం వినాలి. స్వార్థను నమ్మండి అంటే బోధలో వినాలి. వినుడు ద్వారా విశ్వాసం, వినుడు ద్వారా పరిశుద్ధత, వినుడు ద్వారా దిద్దుబాటు, వినుడు ద్వారా ఆదరణ, వినుడు ద్వారా బలము, వినుడు ద్వారా జ్ఞానము, వినుడు ద్వారా వివేకము, వినుడు ద్వారా వివేచన, వినుడు ద్వారా ఆదరణ. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే 4 గంటలు చెప్పవచ్చు అన్ని. టైం లేదు, నేను ముగిస్తున్నాను. ముచ్చటైన 3 మాటలు మీకు చాలు. మారు మనసు పొందనటువంటి వాడు సరైన మారు మనసు పొందండి. ఇది ఏ మిక్కిలి అనుకూల ఈనాడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ రేపు తప్పించుకుంటావు కదా. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మని వానికి శిక్ష. నువ్వు ఇంకా రక్షణ లేకపోతే నరకం నీ దగ్గరే ఉంది. కనుక నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే ఈ రాత్రి నీ హృదయంలో ఒక పశ్చాత్తాపాన్ని కలిగి తీర్మానానికి వచ్చి నువ్వు అడిగి నీ యొక్క అవిధేయత పాపాలు ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించు, నా హృదయాన్ని కడుగు, నా మనసును మార్చని బాప్తీసానికి సిద్ధపడు. బాప్తీసం పొందు. బాప్తీసం పొందావా? ఇప్పుడు దాకా నీకున్న మనసు వాక్యం విన్నావుగా. నిజమైన మారు మనసా, మాయ మనసా, పై మనసా, నాటక మనసా, కపట మనసా, ఆయాసకరమైన మనసా, లేకపోతే మనస్సాక్షి లేని బ్రతుక? ఎలాగున్నావో నీకు నీవే పరిశీలన చేసుకో. ఎవరు నిన్ను విమర్శించడం లేదు. వాక్య అర్థంలో దేవుడు మన స్థితి బ్రతుకులన్నీ కూడా చూయిస్తుండగా మారు మనసు లేని వారు మారు మనసు పొందండి. మాయ మనసు కలిగిన వారు మాయను దూరం చేసి సరైనటువంటి మనసు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉందాం. క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అటు కృపాభాగ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన. తల్ల వంచండి అందరూ కూడా. ఒక నిమిషం ప్రార్థన. అందరూ ఎవరికి వారుగా పరిశీలన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం నాన్న. ఎందుకంటే సమయం లేదు, 11 అయింది కాబట్టి ఇంకెవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఈ కొద్ది మాటలు మన బ్రతుకులు చాలు. మనం ఎలాగున్నాం, మన బ్రతుకులు ఎలాగున్నాయి, మన మనసు ఏ రీతిగా ఉంది, మనకు మనమే మన హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకుందాం. మరి ఇంకెంతకాలం నాయన నువ్వు వాయిదా వేస్తావు? సోదరుడా, ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటావు? ఇంకా మారవా నువ్వు? నీ మనసు దేవునికి ఇవ్వవా? నీ హృదయానికి ఆయనకు అంకితం చేయవా? నీకు నరకమే కావాలా? పరలోక రాజ్యం వద్దా? నిత్య జీవం నీకు వద్దా? ఒక్కసారి నీకు నీవే పరిశీలన చేసుకో. ఒక్కసారి నేను ముగిస్తున్నాను. ఇంకా ప్రభు మన హృదయాల దగ్గరే నిలబడ్డాడు. ఆయన మన దగ్గరే నిలిచి ఉన్నాడు. ఆయన నీవు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ హృదయం కావాలి నా కుమార్తె, నీ హృదయంలో నాకు తావివ్వవా? నీ మనసు నాకు ఇవ్వవా? ఎంతకాలం నన్ను ఏడిపిస్తావు? నువ్వు కావాలని నీ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. హృదయమనడి తలుపు నొత్త యేసు నాదుండు. హృదయమనడు తలుపు నొత్త యేసు నాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఒక్క నిమిషం ప్రార్థన. ఎవరికి వారు? నాకు నేను, మీకు మీరు. ఎవరికి వారుగా ఒక్కసారి అయ్యా కనికరించయ్యా, నా మనసు మార్చయ్యా, నీ రక్షణ నాకు అనుగ్రహించు ప్రభో. ఈ కఠిన హృదయాన్ని కరిగించయ్యా. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెడుతున్నదని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెడుతున్నదని,
శాశ్వతంబు కాదు పరికిల్చి చూడ బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి హృదయమనడి కలుపు నొద్ద యేసునాదుండు హృదయమనడు కలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. అందరూ ఒకసారి మన మనసులో ఎలాగుండి పరలోక రాజ్యం సమీపించి మారు మనసు పొందమని యేసయ్య చెప్తే ఏ మనసు మనలో ఉంది? మాయ మనసా, కపటం మనసా, వేషధారణ మనసా, అస్థిర మనసా, నిలకడలేని మనసా? ఎట్లా ఉన్నా చూసుకో. ఎవరికి వారు ప్రార్థన. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు నిన్ను కోరుకునేది నీ ఆస్తులు నీ అంతస్తులు కాదు, కానీ